నీవు దేవుని సన్నిధిలో ఆయన కార్యాల కొరకు కనిపెడితే సరి అయిన సమయంలో దేవుడు తన ద్వారాన్ని తెరిచి పట్టజాలని ఆశీర్వాదాలను ఆయన నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఒకవేళ దేవుడే ఒక ద్వారాన్ని మూసివేస్తే నీవు ఒక మూర్ఖమైన వ్యక్తిగా, మూర్ఖపు పట్టుదలగా అదే ద్వారాన్ని తట్టి 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 అలసిపోవటం తప్ప నీకు ఏ విధమైన రిజల్ట్ ఉండదు. అందుకే దేవుడు మూసివేసిన ద్వారం అయితే నువ్వు గ్రహించు. దేవుడు మూసివేసిన ద్వారం అయితే తట్టి 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 టైం వేస్ట్ చేయొద్దు, లీవ్ ఇట్. దేవుడు ఒక ద్వారాన్ని మూసివేశాడంటే అంతకంటే గొప్పది, అంతకంటే శ్రేష్టమైన ద్వారాన్ని నీ కొరకు ఆయన తెరవబోతున్నాడని అర్థం. అది గ్రహించు. ఉదయకాలం ముందు చాలామంది వాట్సాప్ మెసేజ్ ద్వారాను, ఫోన్ కాల్ ద్వారా వారి సమస్యలు తెలియజేస్తూ ఉంటారు. ఇంకా దగ్గరికి వచ్చి వారి సమస్యలు చెప్తూ ఉంటారు. అయితే ఒకరు, నా జాబ్ పోయిందండి, చక్కగా మంత్లీ శాలరీ వచ్చేది, నేను నా కుటుంబము జాగ్రత్తగా వాటిని ఖర్చు పెట్టుకుంటూ చక్కగా హ్యాండిల్ చేసుకుంటూ కుటుంబం అలా గడిచిపోయేది, చాలా హ్యాపీగా మంచి జీతం వచ్చేది. బట్ జాబ్ పోయింది. ఐ డోంట్ నో, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు. కానీ నీవు నమ్మగలిగితే అంతకంటే శ్రేష్టమైన ద్వారాన్ని దేవుడు నీ కొరకు తెరవబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారి పట్ల ఈ కార్యమును దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఒక్కోసారి మానవ దృష్టితో మనం చూసినప్పుడు ఇంకేం జరుగుతుందిలే, ఇక అందరూ కూడా ఇక జరగదు, ఆప్షన్ లేదు అనే చెప్తారు. కానీ నీవు దేవుని కార్యాన్ని నమ్మగలిగితే, నీవు దేవుని యందు విశ్వాసాన్ని పటిష్టంగా ఉంచగలిగితే అంతే మోతాదులో, అంతే శ్రేష్టంగా నీ పట్ల దేవుడు తన కార్యాలు చేయటానికి సిద్ధ మనస్సుతో ఉన్నాడు. దేవుని కార్యాలు కొందరు చూడలేకపోవటానికి కారణము అవిశ్వాసం, మూయబడిన హృదయం, సరైన విధానంలో దేవుని అడగకపోవుట, దేవుని సన్నిధిలో అవసరమైన సమయాల్లో ఉపవసించి కృప పొందుకోలేకపోవుట, అంతేగాక అరుణోదయమును లేచి దేవునికి స్తోత్ర బలి అర్పించకపోవుట, కుటుంబాల్లో కనీసం కొంత సమయమైనా కుటుంబ ప్రార్థనలు చెయ్యలేకపోవుట, ఈ మూలంగా చాలామంది కృపలో నుండి తొలగిపోతున్నారు. అంతేగాక దేవుని కార్యాలను చూడలేకపోతూ ఉన్నారు, మధ్యలోనే స్ట్రక్ అయిపోయినట్టు ఆగిపోతూ ఉన్నారు. ఉదయకాలం ముందు ఈ నూతన కృప అను ఆత్మీయ వాగ్దాన కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తన వాక్యము ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు నిన్ను సరిచేయాలన్నా, దేవుడు ఉన్నతంగా నీ కొరకు నిన్ను తీసుకొని వెళ్ళాలన్నా ఆయన వాక్యం ద్వారానే క్రియ జరుగుతుంది, క్రియ ప్రారంభించబడుతుంది నీ జీవితంలో. నమ్ము ఆయన కార్యాన్ని, నమ్ము. ఏమీ లేని చోట బండలో నుండి నీళ్ళు ఇచ్చే దేవుడు, అరణ్యంలో మార్గాన్ని చూపే దేవుడు. ఏమి అర్థం కాని కన్ఫ్యూజ్గా ఒకవేళ నీ మనస్సు గందరగోళంగా ఉన్నట్టుంటే, నీ కుటుంబము, నీ పరిస్థితులు అన్నీ చెల్లాచెదరైపోయి ఇక నేను సరి చేసుకోలేను అనేటటువంటి పరిస్థితులను ఉన్నట్లయితే ఏం కలవరపడద్దు. దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి మౌనంగా ఉండి స్తుతించు. దేవుడు నీకు చక్కని ద్వారాన్ని తెరవబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడును గాక. ఆమేన్.